పూలామెట్‌కు మీకు పునఃస్వాగతమండి. మీకొక రహస్య స్నేహితుడినైతే నేను పరిచయం జేయాలనుకుంటున్నాను. కాకపోతే ఈ స్నేహితుడిని మీకు పరిచయం జేసే ముందు మీకొక థియరీ కూడా చెప్పాలి. దాన్నే నెట్‌వర్క్ థియరీ అంటారు. నెట్‌వర్క్ థియరీ మీకర్థం గావాలి అంటే ఒక చిన్న స్టోరీ చెప్పాలి నేను. 10 మంది స్నేహితులున్నారనుకుందామండి. ఈ 10 మంది స్నేహితుల్లో ఇద్దరు స్నేహితులు కాస్త నాన్ స్మోకర్స్. అంటే పొగ తాగేవాళ్ళు కాదు. మిగతా 8 మంది గూడా స్మోకర్స్ అన్నమాట. అంటే పొగ తాగే వాళ్ళు. ఈ 10 మంది ఎక్కడికెళ్ళినా, ఏ పార్టీకెళ్ళినా ఈ నాన్ స్మోకర్స్ ఇద్దరు ఉన్నారే, వాళ్ళు కాస్త కలిసే తిరుగుతారండి. కలిసి ఎంత తిరుగుతారంటే ఆల్‌మోస్ట్ ఒక పులి పిల్లల్లాగా బిహేవ్ జేస్తారు. ఎవడైనా స్మోకర్ సిగరెట్ దగ్గరకొస్తుంటే పంజా విసిరి రక్కేస్తారనమాట. అంత స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎందుకు వీళ్ళిద్దరే కలిసి తిరగాలి సయామీస్ ట్విన్స్ లాగా? వేరే వాళ్ళతో ఎందుకు తిరగకూడదు అంటే, ఇక్కడే మనకి థియరీ అడ్డొస్తుందండి. అదేంటంటే, సిమిలర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కలిసి తిరుగుతారు. నాన్ సిమిలర్ క్వాలిటీస్ ఉంటే కలవరు. ఎందుకంటే వాళ్ళకి వైబ్ మ్యాచ్ అవ్వదు. నాన్ స్మోకర్‌తో ఉంటే ఒకడేమో వైబ్ హై ఉంటది. ఇంకొకడిది లో వైబ్ ఉంటది. సో, వాళ్ళది మ్యాచ్ అవ్వదు. సో, స్మోకర్‌తో తిరుగుతారు. నాన్ స్మోకర్‌తో తిరుగుతారు. వీళ్ళిద్దరే తిరిగితే పర్లేదండి. కాకపోతే చెప్పాను గదా! ఆ 10 మంది కలిసెళ్తున్నారు ఏ పార్టీకెళ్ళినా. అంటే వీళ్ళిద్దరూ ఒక చోటున్నా, ఆ 8 మంది గూడా అదే చోట ఉంటున్నారు. ఇక్కడే ఆడింది విధి వీళ్ళతో ఒక వింత నాటకం. ఈ ఇద్దరిలో ఒకళ్ళు స్మోకింగ్ గ్యాంగ్‌తో కలిసి స్మోకింగ్ స్టార్ట్ చేసేస్తారండి. ఇంకొకళ్ళు కాస్త ఈ స్మోకింగ్ గ్యాంగ్‌ని వదిలి వెళ్ళిపోతారు. ఇద్దరు వేరు వేరు పాత్స్ చూజ్ చేసుకున్నారనమాట. థియరీ ఇదే చెప్తుంది. ఏంటంటే, ఎవరైతే నాన్ స్మోకర్స్ కాస్త స్మోకర్స్‌తో కలిసి తిరుగుతున్నారో, వాళ్ళు ఎయిదర్ స్మోకింగ్ అయినా స్టార్ట్ జేస్తారు. లేదా వాళ్ళకి ఆ స్మోకింగ్ గ్యాంగ్ నచ్చక వాళ్ళ నుంచి వెళ్ళిపోవటమైనా చేస్తారు. రివర్స్ కూడా ట్రూ అండి. అంటే ఒక స్మోకర్ కాస్త నాన్ స్మోకింగ్ ఫ్రెండ్స్‌తో గనక తిరిగితే, ఆ స్మోకర్ ఎయిదర్ స్మోకింగ్ అయినా స్టాప్ జేస్తాడు. లేకపోతే స్మోకింగ్ బ్యాచ్‌తో అయినా తిరుగుతాడు. ఈ నాన్ స్మోకర్ బ్యాచ్‌ని వదిలేసి. సో, సహవాసం అనేది ముఖ్యం. అంటే మనం ఎవరితో సహవాసం జేస్తున్నామన్న దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ గూడా ఆధారపడి ఉంటది. హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళతో సహవాసం చేశారనుకోండి, హెల్తీగా అయ్యే అవకాశం ఎక్కువ. అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళతో సహవాసం చేశారనుకోండి, అన్‌హెల్తీగా అయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి మీరు మీ ఫ్రెండ్ గురించి చెప్తే, నేను మీ గురించి చెప్తాననే డైలాగ్ ఏదైతే ఉందో, అది కాస్త వర్తిస్తది. అలాగే కుటుంబం కూడా మీకెప్పుడూ కూడా మంచి వాళ్ళతో సహవాసం జెయి అంటారు గదా! కారణం గూడా ఇదే. అంటే కొంచెం మంచితనంలోకి ఎక్కువెళ్తారు. చెడు నుంచి దూరంగా ఉంటారు అని. ఎప్పుడు స్నేహితులని తప్పుపట్టడం గూడా కరెక్ట్ గాదండి. ఎందుకంటే స్నేహితులదొక్కటే కాదు రోలిక్కడ. కొంతమంది ఉంటారు. వాళ్ళు గనక స్మోకర్స్‌తో తిరిగినా కూడా ఎప్పుడు స్మోకింగ్ చేయని వాళ్ళు గూడా ఉన్నారు. కాబట్టి మనమేమి స్మోకర్స్‌తో తిరిగితే వీడు స్మోకర్ అయిపోతాడు అని గూడా కన్ఫర్మ్‌గా చెప్పలేం. నెక్స్ట్ ఫ్రెండ్స్ కాస్త ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలరండి. బొంబాయికి రాను అని చెప్పి అన్నవాడు గూడా ఫ్రెండ్ బొంబాయికెళ్దాం రా అంటే ఎళ్ళిపోతాడు. అందుకే చెప్పాలండి. సిగరెట్లు తాగుతుంటే ఎంఫైసీమా వస్తదిరా అని చెప్పాలి. నిద్ర సరిగ్గా పోకపోతే పూలామెట్ ఛానెల్‌లో నిద్ర గురించి చెప్పాడురా చూడురా మారతావు అని చెప్పాలి. మంచి చెప్పని వాడు ముంచే ఫ్రెండ్ అవుతాడు గానీ, మంచి ఫ్రెండ్ ఎలా అవుతాడండి? ఇంతకీ మీరు చెప్తున్నారా? నెక్స్ట్ మెప్పు పొందాలి ఒక స్నేహితుడి నుంచి అని జెప్పి, ఇంకొక స్నేహితుడి మనసు ఎంత పరితపిస్తుందో మీకు తెలుసా? తెలుసుకోండి. పరితపిస్తది. కాబట్టి ఏమైనా మంచి పని మొదలుపెట్టాలనుకున్నప్పుడు మెచ్చుకోండి. చెడ్డ పనికి గాదు. సిగరెట్ మానేయాలి అని వాళ్ళు నిర్ణయించుకుంటే ప్రోత్సహించండి. సిగరెట్ స్టార్ట్ చేయాలి అని నిర్ణయించుకుంటే తిట్టండి. అది స్నేహం అంటే. మీకు తెలియకుండా ఒక రహస్య స్నేహితుడున్నాడని చెప్పాను గదండీ! తను కాస్త రోడ్డు మీద మీరు కనిపిస్తే పలకరించడు. మీతో పాటు సినిమాలకి రాడు. మీతో కలిసి భోంచేయడు. కానీ ఎక్కడో హాస్పిటల్‌లో ఒక మూలన ఒక రూమ్‌లో కూర్చునుంటారనమాట. మీరొచ్చినప్పుడు మీతో చక్కగా మాట్లాడతాడు. మీ ఆరోగ్యం గురించి చెప్తాడు. ఏం చేయాలో చెప్తాడు. మీరు దాన్ని పాటించాలని ఆశిస్తాడు. మీరు నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు దాన్ని పాటించలేదని తెలిస్తే బాధపడతాడు. మిమ్మల్ని అరుస్తాడు, మందలిస్తాడు. ఒకవేళ పాటించారని తెలిస్తే ఆనందపడతాడు. మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. అతన్ని కాకపోతే మీరు డాక్టర్ అంటారనమాట. ఇంకొకళ్ళు ఉన్నారు.
పూలామెట్ ఛానెల్ అని మీరు కాస్త మాట్లాడరు. అంటే కామెంట్ జేయరు. అభినందించరు. అంటే లైక్ చేయరు. ఇంకొకళ్ళకి చెప్పను గూడా చెప్పరు. వాడి ఫ్రెండ్స్ అని. అంటే షేర్ జేయరు. కనీసం ఫ్రెండ్‌షిప్ గూడా చేయరండి. అంటే సబ్‌స్క్రైబ్ గూడా జేయరు.